అబీబీ కమ్ టు కొల్లే. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? ఈ రోజు మనం అయితే పెలికన్ ప్యారడైస్ కి వచ్చేసాము. ఇది ఎక్కడైనా కదా మీ డౌట్, చెప్తాను వినండి. ఆటపాక పెట్టల తొట్టండి ఇది. ఈ పెలికన్ స్పెషాలిటీ ఏంటి మీకు చెప్తాను వినండి. ఇవి కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన కొల్లేరుకి అయితే వలస వస్తాయండి. ఇవి ఆస్ట్రేలియా, సైబీరియా, జపాన్ నుంచి అయితే ఇక్కడికి వలస అయితే వస్తాయండి. కొల్లేరు ఇక్కడికి ఎందుకు వస్తాయనే కదా మీ డౌట్. ఈ పక్షులకి చిత్తడి నేల అంటే చాలా ఇష్టం అండి. ఆ నేల ఎక్కడుంటే అక్కడికి వలస అయితే వెళ్లి అక్కడ గుడ్లు అయితే పెట్టి వీటి సంతానాన్ని పెంచుకుంటాయి. ఇవి ఇక్కడ ఎన్ని నెలలు ఉంటాయి అంటే 5 నెలలు అయితే ఉంటాయి. అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటాయి ఇక్కడ. ఇది ఈజీగా 1 కేజీ చేపని అయితే తినేగలదు. ఈ పక్షుల స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. కనిపిస్తున్న వాచ్ టవర్ అయితే ఎక్కేసాను. వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించింది? ఇక్కడికి చాలా మంది ఫ్యామిలీస్ కూడా వస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఉంది చిన్నది. కూర్చుని వ్యూ ఎంజాయ్ చేయడానికి బల్లలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ పక్షుల మ్యూజియం కూడా ఉంది లోపల. చూడండి ఈ మ్యూజియం చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. తెలియని వాళ్ళు దీన్ని చూస్తే చాలు అర్థమైపోతుంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో. మీకు ఇంతక నుంచి చూపిస్తున్న పక్షి అయితే ఇదే పెలికన్. ఇక్కడ ఇంకో మ్యూజియం ఉందండి. చూడండి ఇక్కడ చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని. ఒక మత్స్యకారుడు తన వేటని ఎలా కొనసాగిస్తాడో మన కళ్ళు కట్టినట్టుగా చూపించారు. చూడండి చేతిలో వల, గెడ, పక్కన పక్షులు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇదండి ఆ పక్షి యొక్క స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.